జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. మేము పొద్దుటూరు గో సంరక్షణ సమితి అధ్యక్షుడు శివనారెడ్డి మాట్లాడుతున్నా. ఇతను గో సంరక్షకుడు రాఘవరెడ్డి. ఏమంటే ఇప్పుడు జరిగినది విషయం ఏమంటే, మన రాత్రి జరిగింది ఒక విషయం. పొద్దుటూరులో దొంగలు 1:30 నుంచి 12:30 నుంచి 1:30-2 టైంలో నైట్ పూట ఒక వెహికల్ తీసుకొని ఒక 7 మంది దొంగలు తిరుగుతున్నారు. ఫస్ట్ వరలక్ష్మి అపార్ట్మెంట్ దగ్గర 2 ఆవులు ఎత్తుకొని వచ్చారు. నెక్స్ట్ దాని తర్వాత 1:30 కల్లా ఇక్కడ మన బల్లవరం లాస్ట్, అంటే అక్కడ లాస్ట్ మన గ్రానైట్ ఫ్యాక్టరీ ఉండదు కానీ గ్రానైట్, అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లో చూడగా అక్కడ మళ్ళీ అక్కడ కూడా ఆవులు ఎత్తుకోవాలని 7 మంది వచ్చారు. ఆల్రెడీ మన వెహికల్లో టెంపో దాంతో 2 ఉన్నాయి. మళ్ళీ దానికి తాడే వేయడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో బాగా క్లారిటీగా ఉంది. ఆ గ్రామం ఆ సందులో వెళ్ళిపోవడంలో అతను మన ప్రజలు ఇద్దరు వేయడంలో వీళ్ళు పారిపోగా ఒకరి దూడను ఎత్తుకుపోయారు. కానీ మన పొద్దుటూరు ప్రజలు బాగా గమనించవలసిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆవులు ఎత్తుకుపోతారు, దూడలు ఎత్తుకుపోతారు. రేపు పొద్దున వెహికల్ కానీ ఏది ఎత్తుకుపోయినా కూడా మీరు నిద్రపోతూనే ఉంటారు. కనీసం సబ్సిడీ వచ్చినప్పుడన్నా లేచి కొంత జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. ఇప్పటికే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆవులు అర్ధరాత్రి పూట ఎత్తుకుపోతున్నారు. కొంత జాగ్రత్త వహించండి. అన్నిటికి ఫోన్ చేయండి. మీరు ఇప్పుడు మన ఏపీకి పోలీసు డైల్ నెంబరు 112 కొట్టండి. మీరు ఇంట్లో నుంచే కొట్టండి, ఫోన్ కొట్టండి. పోలీసు వాళ్ళు వచ్చని వాళ్ళు రికవర్ చేసుకుంటారు. మీరు బయటికి వచ్చి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో నుంచే ఫోన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం గోమాతలో గో సంతతిని పోగొట్టుకుంటే తిరిగి మనం రాబట్టుకోలేము. ఇప్పుడు ఘోరంగా ఉంది పరిస్థితి. ఆవులు దెంగపోయే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఆవులను దొంగతనంగా ఎత్తుకుపోవడం వాళ్ళు ఎక్కువ అయ్యారు. పొద్దుటూరులో ప్రతి ఒక్క ఏరియాలో మీరు గమనించండి, ప్రతి ఒక్క ఏరియాలో కూడా అర్ధరాత్రి పూట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారము ఒక్కొక్కసారి తీసుకెళ్తున్నారు. కొన్నిసార్లు సీసీ కెమెరాలు ఉండే చోట సీసీ ఫుటేజ్లో డౌన్లోడ్ చేశాము. కొన్నిసార్లు అయితే ముప్పున ఊరు కనపడడం లేదు. కానీ ప్రజలు దయచేసి కొంత గమనించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పటికే చాలా ఆవులు కోల్పోయినాము. ఇంకా నెక్స్ట్ కోల్పోకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రజలను. మీరు 112కు డైల్ చేయండి, పోలీసు వారికి సమాచారం ఇవ్వండి, వాళ్ళు పట్టుకుంటారు. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఈరోజు ప్రొద్దుటూరులో ఆవు దొంగలు తీసుకుపోయే వాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. మేము గో సంరక్షకులము. దీన్ని అన్ని రకాలుగా ప్రొద్దుటూరులో మేము ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. గత 10 ఈ వీడియోలో చూడండి, స్పష్టంగా బొలోరో వ్యాను, పెద్ద వ్యాన్ తీసుకొచ్చారు. మొత్తం 8 మంది 9 మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ముఖానికి గుడ్డ కట్టుకొని వచ్చి ఆవుల్ని తీసుకుపోవడానికి కేవలము గురువారం రోజే వాళ్ళు టార్గెట్ చేసి గురువారం రోజే తీసుకెళ్ళి ఇవి ఇది కోతకు తీసుకెళ్తున్నారు. మీరు ఒకసారి చూడండి. ఇలా మేము 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని పోలీసు వాళ్ళకి పట్టిస్తున్నాము. వాళ్ళు బయటకు వస్తున్నారు. మీరు చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, రాత్రిపూట్ల ఎలాంటి వినికిడి అయినా కూడా ఆవులు ఎత్తుతున్నా కూడా మీరు 112కు ఫోన్ చేసి పోలీసులకు విషయం చెప్తే వెంటనే పోలీసు వారు వస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఈరోజు ఏమైపోతుందంటే దీని మీద ఒక గోరక్షక సంరక్షణ వాళ్ళు పోరాడుతున్నారు. రాత్రిపూట్ల మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి దొంగలను పట్టియాలని పోలీసులకు పట్టించాము. ఈ ప్రయత్నం ఇట్లనే జరుగుతుంది. మేము చెప్పేది ఏంటంటే, ప్రధాన కూడలి LIC ఆఫీసు అనించి వరలక్ష్మి అపార్ట్మెంట్స్ అనేది 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా, నడింపల్లి ఏరియా, దొర్సాన్పల్లి ఏరియా, బొల్లవరము, ఇలాంటివి ఏరియాలలో అనేక సంఘటనలు ఇలా జరుగుతున్నాయి. చూడండి ప్రజలారా, ఇక్కడ వచ్చింది దొంగలు ఆవుల కోసం వచ్చారు. రేపు మీ ఇంట్లో దొంగతనానికి వస్తారు. ఎంత బాగా చూడండి, ఎంతమంది ఈడ ముఖానికి గుడ్డ కట్టుకొని ఎంత నీట్గా తీసుకుపోవడానికి వచ్చారు. మీరు అప్రమత్తమై ఏ చిన్న వినికిడి అయినా కూడా 112కి ధైర్యంగా ఫోన్ చేయండి, చెప్పండి. పోలీసు వారు వస్తారు,
మేము వెంటనే వస్తాము, దీని మీద చర్యలు తీసుకుని ఎన్నో ఆవుల్ని కాపాడేదానికి ప్రయత్నం చేస్తాము. ప్రజలారా మేము ఇదే కోరుకుంటున్నాము. మీ కానించి ప్రజలారా మీరు ధైర్యం చేసి మీరు ఎన్నో ఆవుల్ని కాపాడతారని కోరుకుంటున్నాము.